Studio One News. Follow for latest updates. Link in description. హైదరాబాద్ లోని రాష్ట్ర రాజ్భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్లు తస్కరణకైతే గురయ్యాయి. రాజ్భవన్ సుధర్మ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్లు చోరీ అయ్యాయి. దీంతో రాజ్భవన్ సిబ్బంది పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎంతో రహస్యంగా దాచిన హార్డ్ డిస్క్లను మాయం వెనుక మర్మాన్ని వెలికి తీసే పనిలో అయితే పడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి పదమ పౌరుడి నివాసం, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం, నిరంతరం పహారా సీసీ కెమెరాలతో నిఘా ఉండే చోటు, చీమ చిటుక్కుమన్న తెలుసుకునేంత సెక్యూరిటీ ఉండే జోన్ లో తెలంగాణ రాజ్భవన్ లో దొంగతనం జరిగిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజ్భవన్ లోకి ఓ వ్యక్తి అంత దర్జాగా ఎలా వెళ్ళగలిగాడు? హెల్మెట్ పెట్టుకుని ఫేస్ కవర్ చేసుకుని కంప్యూటర్ రూమ్ లోకి ఎలా చొరబడ్డాడు? ఇది ఇంటి దొంగ పనా? వేరెవరి పాత్ర అయినా ఉందా? దీనిపైన ఇప్పుడు విచారణ జరుగుతుంది. నిత్యం హై సెక్యూరిటీతో ఎంతో హడావిడిగా ఉండే రాజ్భవన్ లో ఒక ఆగంతకుడు చేతివాటం చూపాడు. రాజ్భవన్ లో విలువైన హార్డ్ డిస్క్ చోరీకి గురిచేశాడు. ఈ మేరకు సుధర్మ భవన్ లో మొత్తం 4 హార్డ్ డిస్క్లు మాయమైనట్లు రాజ్భవన్ సిబ్బంది పోలీసులకు మంగళవారం అంటే మే 20వ తారీఖున ఫిర్యాదు చేశారు. రాజ్భవన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ నుంచి ఈ హార్డ్ డిస్క్ మాయం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి క్రమంలో రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తున్నారు. హార్డ్ డిస్క్ లో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన కొన్ని రిపోర్ట్లు, ఫైల్స్ ఉన్నాయని సమాచారం. 14వ తేదీన అతను హెల్మెట్ తో కంప్యూటర్ రూమ్ లోకి వెళ్ళింది ఎవరు? దానిపై ప్రస్తుతం పోలీసులైతే దృష్టి సారించారు.